డిఎస్సి 2024 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్షలో అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. 3 కొలతలు ఈ విధంగా పిఈ 6 సెంటీమీటర్, యాంగిల్ పి 50 డిగ్రీలు, యాంగిల్ ఈ 100 డిగ్రీలు ఇచ్చి త్రిభుజం పిఈటిని నిర్మించండి అని చెప్పి వాటి నిర్మాణ క్రమంని అడిగాడు. సో మొట్టమొదట మనం చేసేది ఏంటంటే చిత్తుపటం. ప్రతి నిర్మాణానికి, ప్రతి జామితీయ పట నిర్మాణానికి చిత్తుపటం అనేది తప్పనిసరిగా గీయాలి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది. అది త్రిభుజం కావచ్చు, చతుర్భుజం కావచ్చు, చతురస్రం కావచ్చు, ఏ రకమైన జామితీయ పటమైన మొట్టమొదట మనం చేయవలసిన పని చిత్తుపటం గీచి అందులో కొలతల్ని నోట్ చేసుకోవాలి. పి 6 సెంటీమీటర్, యాంగిల్ పి 50, ఆ విధంగా. తర్వాత మనం చేయాల్సిన రెండవ పని ఏంటంటే భూమిని నిర్మించాలి. ఇప్పుడు చిత్తుపటం నుంచి గమనిస్తే పిఈ అనేది భూమి అవుతుంది. సో సెకండ్ స్టెప్లో భూమిని నిర్మిస్తాం. భూమి యొక్క కొలతలు 6 సెంటీమీటర్ కాబట్టి 6 సెంటీమీటర్ కొలవడానికి మనం స్కేల్ని వాడతాం. సో స్కేలు సహాయంతో 6 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని నిర్మిస్తాం. ఓకే, ఈ విధంగా నిర్మించిన రేఖాఖండం రెండవ స్టెప్ కిందికి వస్తుంది. నెక్స్ట్ మూడవ సోపానంలో మనం ఏం చేస్తామంటే పిఈ దగ్గర, అంటే పిఈ ఈ విధంగా ఇచ్చాడు కదా. సో పిఈ 6 సెంటీమీటర్లు నిర్మించిన తర్వాత పి వద్ద 50 డిగ్రీలని మనకు చెప్పాడు కాబట్టి మనం కోణమానిని సహాయంతో ఒక 50 డిగ్రీల కొలత కలిగిన కిరణాన్ని నిర్మిస్తాం. దీన్ని పిఎక్స్ అనుకుందాం. అదేవిధంగా అదే కోణమానిని సహాయంతో ఇక్కడ 100 డిగ్రీల కొలత కలిగిన మరొక కిరణము వైని నిర్మిస్తాం. ఓకే, ఇది మూడవ స్టెప్ అవుతుంది. నాలుగవ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఇలా నిర్మించిన పిఎక్స్, పిఈవై అనే కిరణాలను పొడిగిస్తాం. ఓకే, పొడిగించిన తర్వాత అవి ఎక్కడ ఖండించుకున్నాయి? ఏదో ఒక పాయింట్ దగ్గర ఖండించుకుంటాయి. ఆ ఖండించిన కిరణాల ఖండన బిందువును మనం టీగా గుర్తిస్తాం. ఈ విధంగా పిఈటి అనే త్రిభుజం యొక్క నిర్మాణం పూర్తవుతుంది. ఓకే, సో నాలుగవ స్టెప్లో మనం ఏం రాస్తాం? పిఎక్స్ కిరణము, ఈవై కిరణములను పొడిగించాలి. మూడవ స్టెప్లో యాంగిల్ పి 50ని నిర్మిస్తాం, యాంగిల్ ఈ 100ను నిర్మిస్తాం కోణమానిని సహాయంతో. సో అది మూడవ స్టెప్ అవుతుంది. పొడిగించడం అనేది నాలుగవ స్టెప్ అవుతుంది. ఈ విధంగా త్రిభుజం పిఈటి నిర్మాణం పూర్తవుతుంది. ఓకే, కాబట్టి సిఏబిడి అనే వరుస క్రమం సరైనది. థ్యాంక్ యూ.